వెల్కమ్ టు థీన్ మా రివ్యూ. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఈ వారం థియేటర్లో రిలీజ్ మూవీస్కి సంబంధించిన లిస్ట్ అయితే తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని. సో బై ఫస్ట్ మూవీ చూసుకుంటే మాత్రమే యాక్చువల్లీ రీ రిలీజ్ అనమాట, కానీ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తారంటే ముందే అప్డేట్ చేసిన ఏంటంటే బై ప్రభాస్ గారిది సలార్ సీజ్ ఫైర్ పార్ట్ 1 మూవీ ఏదైతే ఉందో బై రిలీజ్ అవుతుంది అనమాట మార్చ్ 21కి. ఒకవేళ మీరు ఈ మూవీని థియేటర్లో చూడాలంటే ఇప్పుడే తొందరగా టికెట్లు బుక్ చేసేసుకోండి, లేకపోతే ఇట్లా మీరు సాయంత్రం నైట్ షో చూడాల్సి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే మాత్రమే పెళ్లి కాని ప్రసాద్ అనే మూవీ ఉంది. ఇవాళ సాయంత్రం మార్చ్ 20కి 7 PM 8 PM 7:30కి కొన్ని థియేటర్స్ లైక్ ఏమి థియేటర్స్లో అండ్ నెక్స్ట్ గరేలో కొన్ని థియేటర్స్లో ప్రీమియర్ షోస్ అయితే అవుతున్నాయి. యాక్చువల్ అయితే ఈ మూవీ రేపు రావాల్సింది ఫ్రైడే రోజు, కానీ వాళ్ళు థర్స్డే రోజు ప్రీమియర్ షోస్ అయితే వేస్తారు అన్నమాట. మెయిన్ చూసుకుంటే మాత్రమే మనకు అందరూ తెలిసింది లీడ్ యాక్టర్స్లో సప్తగిరి గారు ఉన్నారు, ప్రియాంక గారు ఉన్నారు అండ్ మురళీధర్ గౌడ్ గారు ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు. మూవీకి సంబంధించిన రేటింగ్ చూసుకుంటే UA 13+ రేటింగ్తో పాటు కూడా వచ్చింది. డ్యూరేషన్ చూసుకుంటే 1 hour 50 minutes డ్యూరేషను, కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనమాట. అవి ఈజీగా ఫ్యామిలీతో ఎంజాయ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అవి నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే షణ్ముఖ అనమాట. సో ఈ మూవీ వచ్చేసరికి అయితేనేమో మన ఆదిగారిది అనమాట అవి. సో ఆదిగారిది మూవీ ఉంది, 2 hour 1 minute డ్యూరేషను, అడ్వెంచర్ డ్రామా అనమాట. అవి థ్రిల్లర్ 16+తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు హిడింబా చూసినా కొంచెం అట్లాంటి వైబ్స్ అయితే కనిపించిన ట్రైలర్ చూసినాక ఒకసారి అట్లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ లాంటిది కావాలంటే ఇది చూడొచ్చు అనమాట మీరు. నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే చిన్న కాన్సెప్ట్ అనమాట, జర మంచిగా అనిపించింది. ఏది టుక్ టుక్ బండి అన్న మూవీ. సో ఈ మూవీ వచ్చేసరికి అయితేనేమో ఒక మంచి డిఫరెంట్ కాన్సెప్ట్తో పాటు వచ్చింది. ట్రైలర్కి సంబంధించి రివ్యూ రియాక్షన్ కూడా తీసుకొచ్చినాను, బాగుంది భయ్. ఇది UA సర్టిఫికేషన్తో పాటు వస్తుంది. 2 hour 80 minute డ్యూరేషన్, డ్రామా అండ్ ఫ్యాంటసీ అనమాట. భయ్ లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే మాత్రమే నిఖిల్ అండ్ సాన్వా, మేఘన, హర్ష రోషన్ అండ్ కార్తికేయ దేవ్ అండ్ దేవానంద్ రెడ్డి, స్లెబ మధు వీళ్ళు ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు అన్నమాట. భయ్ దాని తర్వాత కొన్ని చిన్న చిన్న మూవీస్ కూడా ఉన్నాయి. ఆర్టిస్టియా అనే ఒక మూవీ కూడా ఉంది, తెలుగులో వస్తుంది అన్నమాట. 2 hour 30 minute డ్యూరేషన్, ఏ సర్టిఫికేషన్ అన్నమాట. డ్రామా థ్రిల్లర్తో పాటు కూడా వస్తుంది. లీడ్ యాక్టర్స్ చూసుకుంటే సంతోష్, కృషి అండ్ కళ్యాణ్ ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు అన్నమాట. దాని తర్వాత ఇంకొక మూవీ కూడా ఉంది భయ్, అనగనగా ఆస్ట్రేలియాలో అనేసి అయితే ఇంకొక మూవీ వస్తుంది, చిన్న బడ్జెట్ మూవీ. 2 hour 50 minute డ్యూరేషన్, ఏ సర్టిఫికేషను, పొలిటికల్ డ్రామా థ్రిల్లర్ అనమాట. లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే జ్యోతినంద్, సానియా, చంద్ర, జేడిఆర్, చరుణ్, సందీప్ వీళ్ళు ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు అన్నమాట. దాని తర్వాత ఇంకొక మూవీ చూసుకుంటే కిసిక్ అనేసి అయితే మూవీ ఉంది. ఇది మల్టిపుల్ లాంగ్వేజెస్ వస్తుంది, తెలుగు, తమిళ్ అండ్ కన్నడ, మలయాళం లాంగ్వేజెస్, మల్టిపుల్ లాంగ్వేజెస్ వస్తుంది. 2 hour 15 minute డ్యూరేషన్, కామెడీ డ్రామా రొమాన్స్ అండ్ ఆల్సో 13+ మూవీతో పాటు వస్తుంది. లీడ్ యాక్టర్స్ చూసుకుంటే సుశాంత్ అండ్ జాంతి, విధి అండ్ విజయ్ ఈ మూవీలో లీడింగ్ యాక్టర్స్ లాగా అయితే చేస్తారు. కొంచెం లో బడ్జెట్ అయినా సరే కొంచెం కామెడికల్గా అయితే అనిపించింది. ఇంకో మూవీ చూసుకుంటే మాత్రం ఇది రిలీజ్ అన్నమాట. ఎవడే సుబ్రహ్మణ్యం అనే మూవీ ఏదైతుందో పోయి థియేటర్స్లో రిలీజ్ అవుతుంది అనమాట. మనకు సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. లీడ్ యాక్టర్స్ చూసుకుంటే మాత్రం నాని ఉన్నారు, మాల్కా నాయర్, విజయ్ దేవరకొండ, రితు వర్మ అండ్ కృష్ణం రాజు గారు, సౌచ జానకి వీళ్ళు ఈ మూవీలో అయితే లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు. మూవీ మంచిగా ఉంటుంది, వాచ్ చేయమనేసి అయితే నేను అంటాను. చాలా మంచి ఎంజాయబుల్ మూవీ అనమాట. అండ్ దాని తర్వాత బాలీవుడ్కి సంబంధించిన మూవీ చూసుకుంటే మాత్రం తుమ్కో మేరీ కసమ్ అనే ఒక బాలీవుడ్ మూవీ అయితే రిలీజ్ అయిపోతుంది. 2 hour 44 minute డ్యూరేషన్, బయోగ్రఫీ డ్రామా థ్రిల్లర్ అన్నమాట. UA 13+తో పాటు కూడా వస్తుంది. లీడ్ యాక్టర్స్ చూసుకుంటే ఆదా ఉంది, ఇష్ఫాకం, అనుపమ్ ఖేర్, ఈషా అండ్ సుశాంత్ సింగ్ అండ్ మెహరా మజార్ వీళ్ళు ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తున్నారు. కొంచెం ఇంట్రెస్టింగ్ అని అనిపించింది. వీళ్ళందరిది కూడా ఆ ఫొటోస్ అయితే పెట్టిరు అనమాట ప్రివ్యూలో. సో కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే అనిపిస్తుంది. కుదిరితే ఇట్లా రివ్యూ అయితే తీసుకొస్తాను. నెక్స్ట్ ఇంకో మూవీ చూసుకుంటే మాత్రమే హాలీవుడ్ నుంచి అనమాట. సో హాలీవుడ్లో స్నో వైట్ అనే మూవీ కూడా ఉంది. ఈ మూవీ డ్యూరేషన్ తక్కువ ఉంది, 1 hour 40 minute డ్యూరేషన్, మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో వస్తుంది. లైక్ 2D ICD, 2D స్క్రీన్ X, 3D IMAX X ఈ స్క్రీన్ ఫార్మాట్లో వస్తుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో వస్తుంది. ఇది అడ్వెంచర్ డ్రామా ఫ్యాంటసీ మ్యూజికల్ అనమాట. UA సర్టిఫికేషన్తో పాటు వస్తుంది. సో మ్యూజికల్ అంటే పాటలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. అండ్ లీడ్ యాక్టర్స్ చూసుకుంటే రాచెల్, గ్యాల్, ఆండ్రూ ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు అన్నమాట. సో మూవీ చూసినాక నేను అప్డేట్ చేస్తాను, కానీ ఈ స్నో వైట్ అనే మూవీ మన యానిమేటెడ్ మూవీ ఉండే కదా, దాన్ని బేస్ చేసుకొని తీసారు అనేసి అయితే అంటారు. చూడాలి మూవీకి సంబంధించిన
రివ్యూ తీసుకొస్తాను. ఈ స్నో వైట్ మూవీ అయితే టైం అవుతుంది లైక్ సండే ఆర్ సాటర్డే కల్లా రివ్యూ అయితే తీసుకొస్తాను. సో ఓవరాల్గా ఇవి లిస్టులో నాకు వచ్చిన లిస్ట్ ప్రకారం అయితే అప్డేట్ చేసినవి థియేటర్స్లో ఈ వారం వాచ్ చేసే మూవీస్ అనమాట. యూస్ఫుల్ అయితే ఇట్లా ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.